మేము పోరాడాం. ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, స్టాండ్ మైన్ ల్యాండ్ అన్ని కూడా అన్ని వైపుల నుంచి దోచేస్తున్నారను. ఇప్పుడు దోపిడీ ఎంత జరిగిందని చూపించకపోతే, అప్పులు ఎంత ఉన్నాయని చూపించకపోతే మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? జీరో నుంచి, గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తానని ప్రజలు అనుకుంటారు. ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైకి కట్టేయడమే కదా అనుకుంటారు. కానీ అలా కాదండి. కింద బురదలో ఉన్నారు, బురదలో నుంచి పునాదులు నిర్మించుకుని పైకి రావాలనే విషయం ప్రజలకు తెలవాలి. తెలవకపోతే మళ్ళీ ఇదంతా మా మీద పడ. దానికోసమే శ్వేతపత్రాలు. ఈ శ్వేతపత్రాలు బయట పెడుతుంటే వాళ్ళు ఎందుకు ఊపిపడుతున్నారు? ఎందుకంటే ఇందులో గతంలో బటన్ నొక్కారని మోసం చేశారు కాబట్టి ఆ మోసాలన్నీ బయట పడతాయి కాబట్టి వాళ్ళు ఉలుక్కుపడి ఇవన్నీ చేస్తున్నారు. నేను నేరుగా ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. మీరు చాలా మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇవన్నీ ప్రజలకు తెలవాలి, రేపొద్దున మా మీద పడిపోద్దని అంటున్నప్పుడు వెనకాల తెర వెనుక తతంగం అంతా ఏం జరుగుతుంది? మనం అధికార పార్టీలోకి ఎలాగోలాగా చేరిపోయి జాయిన్ అయిపోతే మనం సేఫ్ అయిపోతాము. అయితే టీడీపీయో జనసేనో కష్టం కాబట్టి వాళ్ళు చేర్చుకోమంటున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోతే ఇంకా సేఫ్ అయిపోతామని చెప్పి చాలా మంది బీజేపీలోకి రావడానికి, వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఏం చెప్తారు? వాళ్ళందరినీ చేర్చుకుంటారా? వచ్చిన వాళ్ళందరినీ? అసలు వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకుంటారా? కాదండి, కాదు, అందరికన్నా అవకాశం మాకే లాస్ట్ అంటారు. గట్టిగా మాత్రం మా పీక గట్టిగా నొక్కుతారు. మీరు సరే, ఇది మీ ప్రశ్న కాదు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్న అన్నారు కాబట్టి స్ట్రైట్ గా అందరికీ జరుగుతున్న చర్చ నేను మిమ్మల్ని అడిగా. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అసలు మాకు వీళ్ళు వద్దే బాబు అని అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సేఫ్ జోన్ గా మీ వంక చూస్తున్నారు, లేదా మీ దగ్గర జాయిన్ అవుదామని దారులు ఎత్తుక్కుంటున్నారు. ఇదిగో వీళ్ళు చేతపత్రాలతో పీక నొక్కేలాగా ఉన్నారని. అలాంటి టైంలో అసలు కాదు, వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే చేర్చుకుంటారా? కాదండి, ఇవన్నీ కూడా పల్లి బఠానీ కవర్లే. లాస్ట్ టైం అంతా కూడా ఇలాగే మమ్మల్ని చెడగొట్టారు. అసలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వన్ సైడ్ లవ్వండి. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రేమిద్దామని చూస్తూ ఉంటారు. మాకు వాళ్ళు దూరంగానే పెట్టాం. వాళ్ళలో ఎవరైనా రాసుకుంటాను. ఇప్పుడు నేను రాసేసుకుంటాను. వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే చేర్చుకుంటారా, చేర్చుకోరా? ఏమండి, ఒక మాట పార్టీ నుంచి నేను అడిగి చెప్పండి. చెప్పేది వినండి. మరి అరే క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పనివ్వండి చంద్ర గారు. చెప్పండి. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి కొంతమంది వచ్చారు, జనసేనలోకి ఒకటారా వచ్చారేమో కానీ తెలియదు. కానీ ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న టైంలో రావడం వేరు. ఏమండి, ఇప్పుడు దొంగలు, దోపిడీదారులు వాళ్ళ షెల్టర్ కోసం వచ్చేవాడికి ఎవరు కూడా మేము చేర్చుకోము. అందులో ఒక ఆరా కూడా మంచి వాళ్ళు పొరపాటున అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు వస్తే వాళ్ళకి కోసం వాళ్ళైతే వస్తే కనుక దాన్ని ఎలా గ్రేడ్ చేస్తారు, ఎలా జల్లెడ పడతారు? కాదండి, ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా చెడ్డవారా? నేను చెప్తాను, 80-90% ఉండొచ్చు. ఒక ఆరా కూడా లేరా? ఇప్పుడు ఏమండి, విడుదల రజనీ గారు ఉన్నారు. ఆవిడ ఏదో క్లెయిమ్ చేస్తే వాడు మీరు దోచుకున్నది ఇచ్చేయండి అంటే కనుక ఆవిడ ఎవరైనా సిద్ధపడింది కదా. అటువంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కింద మీరు చూడొచ్చు కదా. నేను ఎగ్జాంపుల్సే చెప్తానంటే మళ్ళీ మీరు వారిని చేర్చుకుంటారని మీకు క్వశ్చన్ అయితే దగ్గర ఆన్సర్ లేదు. వారేం మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. కానీ ఎలక్షన్ అయిన వెంటనే కూడా మా పార్టీని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వైసీపీ నుంచి ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేర్చుకోలేదు. ఈ రోజు దాకా పేర్లు అనవసరం. ఇప్పుడు శ్వేతపత్రాలు చేసిన తర్వాత చేర్చుకుంటారా అన్నదే నా ప్రశ్న. నేను చాలా జాగ్రత్తగానే అడుగుతున్నాను. నేను చెప్తున్నానండి, అరే ఇప్పుడు చేర్చుకోవడం అనేది ఒకటే పాయింట్